హాయ్ అండి అందరికీ. మనం కోడి పిల్లలు తీసుకునే రోజు, సేల్ చేసే రోజు లేదా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసే రోజు ఏదైనా శుభముహూర్తం చూస్తామా? పంచపక్షి శాస్త్రం ప్రకారం టైం చూసుకుని పని చేస్తే నిజంగా లాభం ఉంటుందా? ఈరోజు మనం అదే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకేఆర్ ఫార్మ్స్. కంటెంట్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. తర్వాత లైక్ చేసి వీడియోకి అయితే ఒక హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పంచపక్షి శాస్త్రం అనేది పురాతన విధానం. ఇందులో 5 పక్షులు అయితే ఉంటాయి: గ్రద్ద, గుడ్లగూబు, కాకి, కోడి, ఇంకా నెమలి. ప్రతి పక్షి రోజు 5 స్థితుల్లో ఉంటుంది. అవి రాజ్యం, భోజనం, నడక, నిద్ర, ఇంకా మరణం. మన పక్షి రాజ్యంలో ఉన్నప్పుడు పని మొదలు పెడితే మంచి ఫలితం వస్తుందని అంటారు. మన కోళ్ల ఫామ్లో కొత్త పిల్లలు తీసుకునే రోజు, పెద్ద పుంజులు సేల్ చేసే రోజు, ఇంకా కొత్త షెడ్ ఓపెన్ చేసే రోజు కానివ్వండి, ఇవి శుభ టైంలో చేస్తే మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పంచపక్షి శాస్త్రం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మన ఫామ్లో అసలు ముఖ్యమైనవి 4 ఉంటాయండి. అవి ఏమిటంటే, 1, మంచి ఫీడ్ మన కోళ్ళకి ఇవ్వడం కానీ చేస్తే కోళ్ళు బలంగా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. 2ది వచ్చేసి క్లీన్నెస్. మీ షెడ్లు అయితే ఎప్పుడూ క్లీన్గా అయితే ఉంచాలండి. అప్పుడే మన షెడ్లో ఉన్న కోళ్ళన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక 3వ విషయానికి వస్తే టైంకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం పెట్టుకున్న డేస్ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మన కోడికి అనేది ఎలాంటి డిసీజ్ అనేది రాదు. కాబట్టి కోళ్ళు బలంగా ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక 4వ విషయానికి వస్తే మంచి మేనేజ్మెంట్. ఇవి సరిగ్గా ఉంటేనే మంచి లాభాలు అనేటివి చూడగలరు. మీరు పంచపక్షి శాస్త్రం నమ్ముతారా? మీ ఫామ్లో ఎప్పుడైనా శుభముహూర్తం చూసి పని చేశారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫామ్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క కోడి పుంజును కూడా సేల్కి పెట్టినవేనండి. మంచి క్వాలిటీ బ్లడ్ లైన్లో వచ్చిన కోడి పుంజులేనండి. వీటి కాస్ట్ వచ్చేసి 30 నుంచి 35 వేల వరకు అయితే చెప్తున్నారండి. కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ధరలో అంటే ఆ రేట్లో మీరు కొనగలమనుకుంటేనే కామెంట్ చేయండి. కింద మెసేజ్ బాక్స్లో నెంబర్ అని కామెంట్ చేయండి. నేనైతే నెంబర్ మీకైతే ఇస్తానండి. లేదు మీరు కామెంట్స్లోనే మీకు నచ్చిన యొక్క పుంజు కాస్ట్ కానివ్వండి, అది ఫైనల్గా ఎంతకైతే వదిలేస్తారు అనే విషయాలు కూడా మీరు కామెంట్లోనే అడగవచ్చు. నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.